నాన్ వెజ్ కూరలే కాదండి, వెజ్ కూరల్లో కూడా చేసుకునే విధంగా చేసుకున్నామంటే నాన్ వెజ్ కూరలు తల్లతన్నే అంత టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇక్కడ మట్టి పాత్రలో మనమైతే దోసకాయ పులుసు అయితే చేసుకుందాం. దోసకాయ పులుసు కోసం మొదటిగా మట్టి పాత్రలో నూనె అయితే వేసుకుందాం. ఎప్పుడైనా మట్టి పాత్రను వాడుకునేటప్పుడు మొదటిగా అందులో నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత అందులోకి పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి మొత్తం చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే ఇందులోకి దోసకాయ, టమాటా, ఉల్లిపాయ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం సైజ్ పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. ఇక్కడ మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలని, టమాటాలని పొడవుగా కట్ చేసుకొని మనం తిరగమాత కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ, ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం మంచిగా ఎటువంటి వాటర్ వేయకుండా ఒక 10 నిమిషాల పాటు నూనెలోనే మగ్గించుకోవాలి. ఇలా నూనెలో మగ్గించుకున్న తర్వాత మనం ఇందులోకి నేనైతే వెల్లుల్లి కారం అయితే వేస్తున్నాను. ఆ కారంలో వెల్లుల్లిపాయలు, కారము, జీలకర్ర, ఉప్పు మాత్రం వేసి మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఇంకా ఆ కారాన్ని అయితే ఇందులోకి వేసేసుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా ఆ కారం వేసుకొని చింతపండు గుజ్జు అనేది ముందుగానే చింతపండు నానబెట్టుకొని గుజ్జు అయితే తీసుకొని ఆ గుజ్జుని ఆ దోసకాయ ముక్కల్లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే పులుసు అంతా దగ్గరికి పడిపోతుంది. మట్టి కుండలో చేయడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం నూనె వేసిన పైకి అయితే మంచిగా నూనె అనేది కూర ఉడికినాక పైకి ఎలా తేలుతుందో ఆ విధంగా తేలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతైనా హెల్త్కి మంచిగా ఉండాలంటే మట్టి కుండల్లో చేసుకొని తినడమే బెటర్. ఇదనమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్టయితే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.